ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ రోజున యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల ఒక మాట గురించి ధ్యానిద్దాం. అదేంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఎవరితో పలుకుతున్నారు యేసుప్రభు వారు అని అంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని. యేసుప్రభు అందరినీ ప్రేమిస్తారు కదా, ఇక్కడ ప్రత్యేకంగా తాను ప్రేమించిన శిష్యుడు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే, యోహాను సువార్త ఈ 19వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ క్లియర్గా ఉంటుంది. ఈ పత్రిక లేదంటే క్షమించండి, ఈ సువార్త రాసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను గారు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను గారు. ఎందుకు ఈయనకి ఇంత దగ్గర అయిపోయాడు? చనిపోతూ తన బాధ్యతను నెరవేరుస్తున్నాడండి. దేవుడు పక్షపాతి కాదు. 10 ఆజ్ఞలు ఇచ్చారు కదండి ఇజ్రాయేలీలందరికీ. అందులో దేవుడు ఎలా డివైడ్ చేశాడంటే ఆజ్ఞలు, మొదటిది దేవునికి ఆరాధన చేయడం విషయంలో, విగ్రహాలు చేయొద్దు అన్న విషయంలో ఎలా క్లారిటీగా ఇచ్చాడు. తర్వాత పేరెంట్స్కి ఇచ్చాడండి, మీ తల్లిదండ్రుల్ని సన్మానించాను, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు. తర్వాత పొరుగు వాళ్ళకి ఇచ్చారు. చూడండి, 10 ఆజ్ఞలో 10 దేవుని కోసం కాదు, ఆయన కోసం, తల్లిదండ్రుల కోసం, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, బంధువులు స్నేహితుల కోసం ఇచ్చాడండి. ఇప్పుడు అందులో ఉన్నటువంటి బాధ్యతని యేసుప్రభు నెరవేరుస్తున్నారు. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు బాధ్యత. ఒక తల్లిని చూడాలి అని అంటే, ఈరోజు చూడండి, చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు, లేదంటే అనాథాశ్రమంలో పెడుతూ ఉంటున్నారు. వాళ్ళకి నెలకి ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తున్నారు. ఇది గొప్పదానంటే కాదు. ఇంకా కొన్ని మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి పేరెంట్స్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపేసే రూల్ వాళ్ళకి అక్కడ కాన్స్టిట్యూషన్ కూడా ఇచ్చింది. ఫారిన్ కంట్రీస్లో మీ పేరెంట్స్ని మీకు ఇష్టం లేదు అని అనుకుంటే చంపేయచ్చు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత. అలాంటి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ యేసుప్రభు నెరవేరుస్తున్నటువంటి బాధ్యత చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు తల్లితో. శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఇక నుంచి ఎవరైనా అని అంటే తాను ప్రేమించిన శిష్యుడు అని రాశాడు. అంటే యేసుప్రభుని అమితంగా ప్రేమించినటువంటి శిష్యుడు ఎందుకు ఎంత ప్రేమించబడ్డాడు యేసుప్రభు వారి చేతనంటే, అసలు యోహాను గారి యొక్క ఫస్ట్ ఆయన బిహేవియర్ కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఫస్ట్లో ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. అసలు మార్క్స్ వార్త 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 17వ వచనం. చూడండి, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెసు అని పేరు పెట్టాను. బోయనెర్గెసు అనగా ఉరిమిడివారు. వీళ్ళకి షార్ట్ టెంపర్ ఉంది, కోపం ఉంది. ఎవరనంటే యోహాను గారికి యాకోబు గారికి. వీళ్ళిద్దరు సహోదరులు. వీళ్ళ తల్లి వాళ్ళని అడిగింది ఒకసారి, యేసుప్రభుని అడిగింది, అయ్యా నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని. మొట్టమొదటి వీళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయంటే వీళ్ళిద్దరికి ఒక పేరు పెట్టాడు. మనం కూడా చూడండి, ఒక్కొక్కరు పేరు పెడతాం. కొంతమందికి ఈడింటర్ వికారంగా, ఈడింటర్ ఇంత కోపం వచ్చేస్తుంది, ఈడికి ఇంత బీపీ వచ్చేస్తుంది, ఈడికి ఇంత షార్ట్ టెంపర్ వస్తుంది ఏంటి అని పేర్లు పెడుతూ ఉంటాం. యేసుప్రభు వారు కూడా వీళ్ళకి ఒక పేరు పెట్టారు. ఎవరనంటే బోయనెర్గెస్. బోయనెర్గెస్ అంటే అర్థమైంది ఉరిమిడివారు. ఎందుకు వీళ్ళు ఉరిమిడివారు, ఎందుకు వీళ్ళు షార్ట్ టెంపర్ అంటే, ఒకసారి యేసుప్రభు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని చేర్చుకోవట్లేదండి. చేర్చుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నా తెలిసి, యోహాను గారు ఏమన్నా తెలుసా, ప్రభు ఏలియా చేసినట్టు నువ్వు ఒక్కసారి ఆజ్ఞ మొత్తం ఈ పట్టణాన్ని తగలబెట్టేస్తాం అని అడిగారండి. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఇది కాల్చేస్తుంది, ఒక్క మాటను నిన్ను ఎవరు చేర్చుకోవట్లేదని చాలా కోప్పడ్డాడు, షార్ట్ టెంపర్ అయ్యాడు. కానీ ప్రభువు అప్పుడు వాళ్ళని కూల్ చేశాడు, నేర్పించాడు. అంటే బోయనెర్గెస్ లాంటివాడు, ఉరిమెడ్డి లాంటివాడు, షార్ట్ టెంపర్ ఉన్నటువంటి వాడు స్లోగా ఏమైపోయిందని అంటే, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, తన రొమ్మున, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. సహోదరి సహోదరులు జాగ్రత్తగా ఎందుకు ఇలా మారిపోయానంటే, తన ప్రయాణం ప్రభువుతోనే ఉంది. తన ప్రయాణం ప్రభువుతో ఉంది. తన లక్షణాలన్నిటి ఒక అయస్కాంతం దగ్గర ఒక ఇనుమును పెట్టి దాన్ని రుద్దుతూ ఉన్నప్పుడు దానికి కూడా ఎలాంటి లక్షణాలు అయితే వస్తాయో, ప్రభువుతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యోహాను గారికి కూడా అదే లక్షణాలు, అదే ప్రేమ వచ్చేసింది. కాబట్టి ప్రభువు నమ్మాడు. మరి యేసుప్రభు వారికి సొంత సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పచ్చు కదా అని అంటే, మీరు ఒకసారి చదివితే యోహాను సువార్త ఒకసారి తీద్దామండి. అక్కడ ఉన్నటువంటి సంఘటన
7:3 యోహాను సువార్త 7:3 ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. ఒక మంచి సజెషన్ ఇస్తున్నారండి. ఏమని సజెస్ట్ చేస్తున్నారు? ఇదిగో నువ్వు ఇంకా నీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలని అంటే యోదయకి వెళ్ళిపో, అక్కడ నీ సూచక్రియలు అద్భుతాలు ఇవన్నీ స్వార్థ ప్రకటించమని చెప్తున్నానండి. కానీ వాళ్ళలో ఉన్నటువంటి దురుద్దేశం ఏంటనంటే, మొదటి వచనం చదివితే, అటు తరువాత యూదులు ఆయనను చంపవెదిగినందున యేసు యోదయలో సంచరిల్లునంతలుగా గలిలయలో సంచరించు. యోదయకి వెళ్తే ఏం చేస్తారు? యేసు ప్రభువుని చంపేస్తారు. అది వీళ్ళకి తెలిసి ఏమంటున్నారు? నువ్వు యోదకి వెళ్ళు, యోదయ దగ్గర నువ్వు మహత్కార్యములు చేయి, అద్భుతములు చేయని అంటున్నారు. వీళ్ళ కుట్ర చూడండి ఎలా ఉందో. తన సహోదరుడు, తన అన్న అయినటువంటి యేసుక్రీస్తు చనిపోవాలని కోరుకున్నటువంటి సహోదరులు, మరి ఇంత ఇలాంటి దుర్మార్గులుగా ఉన్నటువంటి వీళ్ళు తల్లిని ఎలా చూస్తారు అని అంటే, తల్లిని చూడరు. కాబట్టి యేసు ప్రభువారు తను ప్రేమించినటువంటి యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించారు. తన తల్లితో చెప్తున్నాడు, అమ్మాయి ఇదిగో నీ కుమారుడు అని. తన కుమారుడు చెప్తున్నాడు, అమ్మాయి ఇదని. సహోదరులారు, ఈరోజు ప్రశస్తమైనటువంటి ఆయన సంఘాన్ని నడిపించేటటువంటి, బోధించేటటువంటి బాధ్యతలు ఈరోజు మనకిచ్చాడు. ఆ రోజు తన తల్లిని చూసుకోవడానికి యోహాను గారికి ఎలాగిచ్చాడో, ఈ రోజున సంఘాన్ని నడిపించడానికి, కాయడానికి అధ్యక్షులుగా, పెద్దలుగా, కాపరులుగా, సువార్థికులుగా మనందరిని నియమించారు. కాబట్టి ప్రభువుతో పెనవేసుకుని ఆయనతో